21 अक्टूबर पुलिस शुहदा के मौके पर निर्मल ज़िला पुलिस हेडक्वार्टर में पुलिस शुहदा को खराज अकीदत के प्रोग्राम का इनेकाद किया गया था, जिसमें निर्मल ज़िला एसपी डॉक्टर जाकी शर्मिला आईपीएस, भैंसा एडिशनल एसपी अविनाश कुमार, निर्मल एडिशनल एसपी सौरी नारायणा, निर्मल डीएसपी गंगा रेड्डी, इंस्पेक्टर्स, आरएसआईज, एसआईज, डीपीओ अमला, पुलिस शुहदा के लवाहिकीन ने शिरकत की। इस मौके पर निर्मल एसपी डॉक्टर जाकी शर्मिला, भैंसा एएसपी अविनाश कुमार, निर्मल डीएसपी गंगा रेड्डी ने स्टोपा पर फूल माला के चढ़ाते हुए खराज अकीदत पेश की। बाद अज़ां निर्मल एसपी जाकी शर्मिला ने खिताब करते हुए कहा कि रियासत की हिफाजत में पुलिस का किरदार इतना ही अहम है जितना मुल्क के लिए सरहदों पर सिपाही का, क्योंकि पुलिस का निज़ाम अवाम की ज़रूरियात के तहफ़्फ़ुज़ के लिए तश्कील दिया गया है और अमन व अमान, मुल्क की अंदरूनी सलामती और सरकारी अमलाक का तहफ़्फ़ुज़ पुलिस के बुनियादी फ़राइज़ हैं। इसके अलावा पुलिस अमन व अमान बरकरार रखने के लिए हर मुमकिना इक़दामात अंजाम देती है। आज का ये दिन कानून के एहतराम पर जोर देता है, जिन्होंने कौम की खिदमत करते हुए अपनी जानें गिनवाई। हिंदुस्तान में हर साल 21 अक्टूबर को कौमी पुलिस यादगारी दिन मनाया जाता है। Up 1 2 3 4 5 6 7 8 9 10 up 1 2 3 4 5 6 7 8 అందరూ కూడా డౌన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఏఎస్పీ బైన్స్, డిఎస్పీ నిర్మల్ అండ్ మిగిలిన అధికారులకి, అలాగే ప్రెస్ మిత్రులకి, ఇతర అతిథులకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ అక్టోబర్ 21వ తేదీ భారతదేశంలో సంవత్సరానికి ప్రతిసారి మనం పూర్తి వైభవంతో ప్రదర్శనతో జరుపుకుంటాము. ఆనందంతో కాదు దీన్ని చేసుకునేది, గంభీరతతో చేసుకుంటాము. ఎట్లా అంటే మన అమరవీరులను స్మరించుకుంటూ, మృతి చెందిన అమరవీరులను స్మరించుకుంటూ దీన్ని జరుపుకుంటాము. మన ప్రత్యర్థి చైనా ప్రస్తుత తూర్పు లడఖ్ సరిహద్దుల్లో విధి నిర్వహణలో అమరులైన 10 మంది పోలీసుల త్యాగాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాము. దీన్ని ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. ఈ శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ రకాల బందోబస్తులు, పెరుగుతున్న జనాభాతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఆస్తి కుటుంబ తగాదాలు, హింసాత్మక ఘటనలు, లైంగిక దాడులు, సైబర్ నేరాలు, చోరీ కేసులు, రోడ్డు ప్రమాదం కేసులు, మద్యం, డ్రగ్ నేరాలు, మత సంబంధ అల్లర్లు, ఇలా రకరకాల సమస్యల మధ్యన విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు చాలా అమూల్యమైనవని మనం గుర్తించాలి. ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారు ప్రజలు, పోలీసులకి సహకారం అందించాలి. ఈ కాలుష్యం బారిన పడి చాలామంది చనిపోతున్నారు, హెల్త్ ఇష్యూస్తో కూడా చాలామంది చనిపోతున్నారు, స్ట్రెస్కి గురై చాలామంది ఆరోగ్యం పాడవుతుంది. దీనికి సంబంధించిన సమాచార వ్యవస్థను లేదా మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ వర్క్ కల్చర్ని మనము డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా సుఖంగా, సౌకర్యవంతమైన జీవితం, సంతోషంగా గడిపే విధంగా చూడడమే మన కర్తవ్యం.